అందరికీ నమస్కారం. ఇప్పుడు నా పరిచయం ఉన్నారు, అదే నాకు జరిగిన దురదృష్టం. నా జీవితంతో నేను దిక్కుమాల వేషాలు వేశా, ఇంకా చెప్పాలంటే వ్యధ వేషాలు వేశా. ఐ బికేమ్ అన్ యాక్టర్ బై డిఫాల్ట్. నేను జీవితంలో ఇంతకంటే మంచి పనులు చేశాను, కానీ ఇప్పుడు ఆవిడ కూడా జ్ఞాపకం ఉంచుకున్నట్టుగానే ఎక్కువ సినిమాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. సినిమా అన్ఫార్చునేట్లీ unnecessarily dominates our life and more often than not gives a wrong focus. That is what is happening. That is the first ailment of the society. నేను రచనలు సినిమాలు చేసే రోజుల్లో సినిమాలలో కథ కంటే నటుల కంటే ముందు ఏ మంచి విషయాన్ని చెప్పాలి అని ఆలోచన చేసిన తర్వాత సినిమా రాసుకుంటాను. మేము కథ డిస్కస్ చేయాలంటే పలానా హీరో గారు ఉన్నారు, వారు ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తారు, ఇద్దరు కలిసి స్విట్జర్లాండ్లో పాలు బాబు నాకు వినిపిస్తుంది, వాళ్ళకి చక్కగా వినిపిస్తుంది, నేను చచ్చేట్టు మాట్లాడతాను అని ఆలోచించలే. ఒక గుర్రబండి నడుపుకునేవాడు, గడ్డి అమ్ముకునే అమ్మాయి, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఏదో అన్యాయం జరిగితే, ఆ చెల్లెలకి అన్యాయం జరిగితే ఆ చెల్లెలు కాపురాన్ని నిలబెట్టాడు. ఓ సామాన్యమైన వ్యక్తి ఆ అమ్మాయి కాపురాన్ని నిలబెట్టి ఆ కుటుంబాన్ని సరిదిద్దాడు. ఈ సినిమా తప్పకుండా బాగా పోతుంది, మార్చిరారు అనుకునేవాళ్ళం మేము. అండ్ ది ఆడియన్స్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్. నౌ ది సినిమా హ్యాస్ బికమ్ ఎ కన్స్యూమర్ ప్రోడక్ట్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ సినిమా, బట్ దెన్ ఐ హ్యావ్ టు apologize myself for the wrong focus I am going to get, because more often than not ఇంత చక్కటి ఆడియన్స్ నాకు ఎప్పుడు దొరకరు, ఇంత చదువుకున్న ఆడియన్స్ దొరకరు, నిజమైన సమాజానికి ఉపకారం చేయాలని అడుగు కొట్టుకున్న ఆడియన్స్ దొరకరు, సమాజం గురించి ఆలోచించే ఆడియన్స్ దొరకరు. కనుక ఇలాంటి సందర్భాలలో ఇలాంటి ప్రేక్షకులతో మాట్లాడేటప్పుడు నేను తప్పనిసరిగా మెంటల్గా హోంవర్క్ అయినా చేసుకుంటాను. నేను చాలా సులువుగా గ్యాలరీస్ మాట్లాడగలను, అది నాకు అలవాటు, వ్యసనం కూడా. ఐ కెన్ ఈజీలీ డూ ఇట్, బట్ నాట్ హియర్. నాకు వారు చెప్పారు, మీ గవర్నర్ గారు తెలంగాణ వారి రాష్ట్రీయ సమస్యలు అన్నీ ఉన్నాయని. నాకు తెలంగాణలో చాలా బంధుత్వం ఉందని మాకు చెప్పడం మంచిది. నా పెళ్ళి తెలంగాణలో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో. నా పిల్లలందరూ హనుమకొండలో పుట్టారు. మా ఆవిడ వరవరరావు గారు క్లాస్మేట్స్, మహానుభావులైన ఎంతోమంది అద్భుతమైన గొప్ప వ్యక్తులు ఆ దేశపు వారు నాకు పరిచయం. ఈ తెలుగుదేశం అంతా గర్వించగలిగిన మహానుభావులు ఉద్దిరాజు కవులు ఇనుగుర్తి మీకు గుర్తుంటుంది చాలామంది తెలంగాణలో మహానుభావులు. I had a special place in my heart for those friends who came from that place. Number one. Number two, today పోలియో గురించి మీ అందరూ బనీలో దొరుకుతున్నారు, బాగానే ఉంది. చాలా డబ్బులు సంపాదించాలని చెప్తున్నారు, అది కూడా బాగానే ఉంది. రోటరీ క్లబ్ చాలా కారణాలకి చాలా విధాలుగా సంపన్నమైన క్లబ్గా మాత్రమే కాకుండా, ఔదార్యము ఉదాత్తత గల క్లబ్గా మాత్రమే కాకుండా ఉపయోగపడే పనులు చేయడానికి నడుం కట్టుకున్న సంస్థగా కేవలము ఒక పోలియోను, ఒక కష్టాన్ని 10 మందికి దుప్పట్లు ఇవ్వడము, 100 మందికి పలకలు ఇవ్వడము, ఇంకెవరికో బాధ శిక్షలు కొని పెట్టడమో కాకుండా, ఇవాళ ఐఎమ్ టాకింగ్ టు all educated people who come from intellectual stations in life. I am keeping it in mind. I am a postgraduate in mathematical physics when your parents were not born. Make no mistake about it. There is an absolute need for a attitudinal shift for institutions like Rotary Club. It is very important because we are destroying this planet by our. We have already destroyed the political fabric of this country.
ప్రెస్ ఉన్నారండి? ఎవరైనా ప్రెస్ ఇక్కడ ఉన్నారా? ప్రెస్ వారు ఎవరైనా? ప్రెస్ కూడా పార్టిసాన్ అయిపోయి వారి వల్ల కాకుండా వారి యాజమాన్యాల కారణంగా రాయవలసింది రాయని పరిస్థితి ఏర్పడింది. ఈ దేశానికి పునాది ధర్మము అని చెప్తే మతము అని అర్థం చేసుకునే దురదృష్టం మన దేశానికి ఏర్పడింది. There is absolutely nothing to do with one another. Dharmam is a duty. Matam is an attitude. Matam is a way of life. మతం అంటే పార్టీ అనే దరిద్రాన్ని, పార్టీ అంటే పాలిటిక్స్ అనే దరిద్రాన్ని. నేను 48 సంవత్సరాలుగా కాలం రాస్తా. 48 సంవత్సరాలు చాలా కాలం రాస్తే ఫర్ రాంగ్ రీజన్స్ నన్ను తిట్టిన ఈమెయిల్స్ చాలా వస్తాయి. నాకు నాకు ఆశ్చర్యం అనిపించదు. ఇట్ హెస్ బికమ్ ఏ వే ఆఫ్ లైఫ్ when I read those columns, when I read that reaction to my columns. It is very unfortunate. They might have appreciated ఆ ప్రెస్ వాళ్ళు యాజమాన్యం అప్రిషియేట్ చేయదు. నా దగ్గర భయంకరమైన నిత్యాలు. ఎందుకు ఆయా ప్రెస్సులు, ఎందుకు ఆయా యాజమాన్యాలు, ఎందుకు ఆయా ఎంఫసిస్ ఇస్తున్నాయన్న విషయం తూచా తప్పకుండా చెప్పగలను. నేను 63 ఏళ్ల తర్వాత కిందట ప్రెస్లో నా కెరీర్ ప్రారంభించిన వాడిని. ఎందుకు ఇంత వివరంగా నేను చెప్పాల్సి వచ్చిందంటే, దీస్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఆర్ బ్రింగింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ ఇన్ టు యువర్ డ్రాయింగ్ రూమ్ డే ఇన్ అండ్ డే అవుట్. ఇట్స్ ది మోస్ట్ డేంజరస్ థింగ్. The emphasis is not what exactly is happening around you, but what exactly they wanted to tell you and impress on you, or that should happen because they believe in something. ఈ దేశంలో నిజము అన్నది ఎలాగంటే ఒక కమిట్మెంట్ ద్వారా వచ్చిన సత్యం అవుతుందో, మీకు చెప్పే నిజము ఆ యాజమాన్యం నమ్మే విశ్వాసానికి దగ్గరగా వస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ ద రియాలిటీ. It is going to harm the reality. I tell you, if anybody has to do something, it is somebody like you, because number one, you are qualified. Number two, you are educated. Number three, it has to happen with some station in life as you happen to be there. It is very important. లక్ష్మీనారాయణ గారు మాట్లాడినప్పుడు నేను ఉండాలని నా ఉద్దేశం. మొదట మీ ఆర్గనైజర్స్ నేను కంగ్రాచులేట్ చేయదలుచుకున్నాను. ఐఎమ్ గ్లాడ్ యూ బ్రాట్ సంబడి లైక్ లక్ష్మీనారాయణ గారు. యూ డోంట్ ఫైండ్ మెనీ ఆఫీసర్స్ లైక్ లక్ష్మీనారాయణ గారు. ఫర్ బీయింగ్ వాట్ he was thrown out of that area. For being what he did. Those are the people who mean business, who know what they are doing. And you brought that wonderful man who is doing service to this country, చాగంటి కోటేశ్వరరావు గారు. చాగంటి కోటేశ్వరరావు గారు ధర్మం గురించి చెప్పగలరు, ధర్మం ఎందుకు ఎలా ఉందో చెప్పగలరు. కానీ ఆయన చెప్పడు, గడుచువాడు కానీ ధర్మం గురించి చెప్తాడు. ధర్మం ఎందుకు అలా లేదు నేను చెప్పగలను. మనం ఈ సంగీతం శ్రీనివాసరావు ఏం మాట్లాడారో తెలియదు, కానీ చాలామంది చూడలేని కోణాల నుంచి జీవితాన్ని ఫ్యాక్టరీ మెలోడ్రామా నుంచి తన జీవితం అంతా తప్పించి కొత్త కోణంలో చూపిన ఒక కొత్త ఆలోచనకి ప్రాణం పోసిన దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు. సంగీతం శ్రీనివాసరావు గారికి నేను సినిమాలు రాశాను. ఈ రోజుల్లో సినిమాలు ఈ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ టేబుల్ మీద సినిమా అంతా అయిపోయిన తర్వాత షార్ట్ డివిజన్ చేసుకుని రాసుకుంటారు. అది దురదృష్టం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఎవరు అడిగాక, మీరు ఫస్ట్ షాట్ తీసేటప్పుడు ఎలా ఉంటుందండి? ఆయన అన్నట్ట, ఫస్ట్ షాట్ తీసేటప్పటికీ నాకు లాస్ట్ షాట్ ఏం చేయాలో నాకు తెలుసుకుంటుంది బాబు అన్నట్ట. మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అలా స్క్రీన్ ప్లే ఈ దేశంలో రాసుకున్న ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్తాను, యూ విల్ బి సర్ప్రైజ్. ఎన్టీ రామారావు గారు. తెల్లవారుజామున 2:30-3 గంటలకు ఆయన దగ్గర కూర్చుంటే ఒక రామాయణంలోనో ఇంకో దీనిలోనో 3-4 వేషాలు వేయగలిగిన ఒక వ్యక్తి
ఈ 3-4 వేషాలు ఒకే ఫ్రేమ్లో డిజిటల్ టెక్నాలజీ రాని రోజుల్లో ఏ డైలాగ్ చెప్పాలి, ఎలా చూడాలి, ఏం మాట్లాడాలి, ఏ శృతిలో మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, అలా మాట్లాడితే ఎలా రిజిస్టర్ అవుతుంది, ఒకే ఫ్రేమ్ మీద అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకుని రాసుకున్న వ్యక్తి ఆయన. అంటే 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 గోదార్ధన్ ఇప్పటికీ బతుకున్నాడు. ఆయన 95 ఏళ్ళు. ఆయన ఫ్రెంచ్ డైరెక్టర్. ఆయన మాట అన్నాడు, మీకు చాలామంది తెలియదు, టెక్నాలజీ ప్రకారం 24 ఫ్రేములు కదిలితే తెర మీద పాత్ర కదులుతుంది, పాత్రకి మూమెంట్ వస్తుంది. 24 frames per second gives a movement of a character on the screen. గోదార్ధ్ అన్నాడు, అది 24 ఫ్రేములు కాదు బాబు, we narrate truth 24 times per second. We narrate truth 24 times per second. That is the power of the media. We have made cinema into a consumer product. I feel so sad because we are swindling, we are wasting a wonderful piece of art. We are wasting an absolutely powerful piece of art as a consumer product. It is not a piece of cake. It is not a toffee. No, it is not. ఈ దేశంలో మాలపిల్ల తీసిన రోజుని బ్రాహ్మణులందరూ మాలపిల్లని సినిమా చూసొచ్చి ఇంట్లో స్నానాలు చేశారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మహాత్మా గాంధీ అనేది ఒకే సినిమా చూసేట దాని పేరు సత్యహరిశ్చంద్ర. ఆ రోజుల్లో సత్యహరిశ్చంద్ర చూసిన ఒక కుర్రాడు బాలయోగి అయి జీవితం అంతా బాలయోగిగానే బట్టి వెళ్ళిపోయాట. కె బాలచందర్ గారి 100కి 100 అనే సినిమా చూసిన ఒక వ్యక్తి 6 మర్డర్లే చేసేట. నేను దొరకకపోతే ఇంకొక మర్డర్ చేసేవాడిని అన్నాడు. I think I will stop talking about this nonsense called cinema so far. ప్రెస్ గురించి కూడా మాట్లాడాను. I will tell you something. I said attitudinal shift. It is important. ఇవాళ కుర్రాళ్ళు మీరందరూ చూస్తుంటారు, 100 ఏళ్ళు బతుకుతారు. ఇవాళ 90 ఏళ్ల కుర్రాళ్ళు మనం చాలామంది చూస్తున్నాం. 90 ఏళ్ళు బతికిన వాళ్ళని, 100 ఏళ్ళు బతికిన వాళ్ళని చాలా తరచుగా చూస్తున్నాం. మా నాన్నగారి కాలంలో 50 ఏళ్ళు వృద్ధాప్యం, 60 ఏళ్ళ దాకా బతికితే అదృష్టవంతుడు అన్నారు. 70 ఏళ్ళ దాకా బతికితే ఆశ్చర్యంగా చూశారు. 75 ఏళ్ళు బతికితే ఇంకా ఎందుకు బతుకుతున్నాడు, ముసలాడు కనిపిస్తున్నాడు మమ్మల్ని అనుకున్నారు. నాకు 78 ఏళ్ళు ఇప్పుడు. నేను ఇంకా సభలో గురించి మాట్లాడుతున్నాను. అవర్ చిల్డ్రన్ విల్ లివ్ ఫర్ 100 years. The dangers, and you should sympathize with those children for the simple reason they are not only live for 100 years, they will take the cruel baggage of you and me for the next 50 years. ఎందుకంటే ఈ దేశంలో మీ పెద్దలకు తెలిసి ఉంటుంది, ఏ విలేజ్కి వెళ్ళి దప్పిక తీర్చుకోవడానికి మజ్జిగ ఇచ్చేవారు. మా చిన్నతనంలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలు చదివితే ఏ కుర్రాడైనా చదువుకోవడానికి తనకి తెలియని ఊరికి కూడా వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి నేను ఈ ఊరు చదువుకోవడానికి వచ్చానంటే సోమవారం మా ఇంటికి వచ్చి భోంచేయి బాబు అని చెప్పేవాడు. మంగళవారం ఇంకొకటి భోంచేసేవాడు, బుధవారం ఇంకొకటి భోంచేసేవాడు, శుక్రవారం దాకా భోజనం పెట్టేవారు, మంచి మజ్జిగ దప్పిక్కిచ్చేవారు. మన జనరేషన్లో, మీ జనరేషన్లో, ఆ జనరేషన్లో ఇక్కడ కూర్చున్న చాలామంది దగ్గర మంచినీళ్ళ సీసాలు ఉంటాయి. అండ్ వీ మస్ట్ హ్యావ్ పర్చేస్ దెమ్ ఫర్ ఎ ప్రైస్. అండ్ వెరీ సూన్ ఫ్రమ్ నౌ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ యువర్ air you breathe. Very soon from now you are going to carry your air for a price. And వాళ్ళెవరు, నేను ఆ మధ్య చదువుతున్న 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ళ తర్వాత బతికేవాడికి స్నానం చేయడం అంటే లగ్జరీగా భావిస్తారట. 70 ఏళ్ల తర్వాత ఎందుకు బతుకున్నానని ఆలోచిస్తారట. రాజస్థాన్లో ఇప్పటికి కూడా ఎడారుల్లో బతికే వ్యక్తి 25 ఏళ్ళ తర్వాత శరీరం ముడతలు పడిపోతాయి. 30 ఏళ్ల తర్వాత ప్రతివాడికి ముడతలు పడతాట 70 ఏళ్ల తర్వాత. నో, దిస్ ఈస్ వాట్ ది ఎన్విరాన్మెంటల్ ట్రాజడీ ఈస్ గోయింగ్ టు బీ, అండ్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు ఇన్హెరిట్ ఇట్. ఫర్ దీస్ పీపుల్ యాటిట్యూడనల్ షిఫ్ట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఈ తర్వాత 2-3 కథలు చెప్పి ముగిద్దామని నేను అనుకున్నాను నా ఉపన్యాసాన్ని. నాకు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే ఈ 2-3 కథలు కూడా దే ఆర్ ఫుల్లీ లోడెడ్
with what I intend saying, number one. Number two, they are fully loaded with what you can do to help the people come out of this. There is an attitudinal mindset లోనే మనకి చాలా తేడా వచ్చింది. We take politicians for granted. We sleep on the corruption of the people around us. 70 ఏళ్ల కిందట పక్కవాడికి 20 రూపాయలు లంచం ఇచ్చే వ్యక్తి కోప్పడ్డాడు. ఇవాళ ఎంత లంచాన్ని తెచ్చి పెట్టుకుంటున్నారా, అది ఇచ్చేస్తే నీకు వస్తుందిరా, పని జరుగుతుందా అని చెప్పడం ప్రారంభించాడు. వీ హ్యావ్ అకామిడేటెడ్ కరప్షన్. వీ రిఫ్యూజ్ టు ఫైట్ విత్ ఇట్. వీ రిఫ్యూజ్ టు అటాక్ ఇట్. వీ రిఫ్యూజ్ టు ట్యాకిల్ ఇట్. వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. నేను ఒక కథ రాశాను. నాకు సంబల్పూర్ ట్రాన్స్ఫర్, ఐ వాంట్ టు టెల్ యూ 1 or 2 స్టోరీస్ అండ్ షటప్. నాకు సంబల్పూర్ ట్రాన్స్ఫర్ అయింది. అప్పటికి నేను సినిమాలు బాగా రాస్తున్నాను, బాగా డబ్బులు సంపాదిస్తున్నాను. మా ఆవిడ ఒకటే భయం, నేను ఉద్యోగం మానేస్తానేమో అని. ఆవిడ చాలా ఈయన ఎక్కనన్నాడు, బండి పెట్టుకుని ఈయన కూర్చున్నాడు. వెళ్ళడానికి సత్తువు లేక శక్తి లేక మహాత్మా గాంధీ గారు కూడా కూర్చున్నాడు. కొంతసేపు అయిన తర్వాత గాంధీ గారు అక్కడ పిలిచాడు. రే, ఒక కారణం అయితే నీ బండిలో ఎక్కుతాను రా అన్నాడు. సార్ చెప్పండి సార్. నేను బండిలో కూర్చుంటా, నువ్వు ఎద్దునేమి అనకు. అది ఎప్పుడు వెళితే అప్పుడు నేను అక్కడికి విలేజ్కి చేరుతాం. నేను కార్లో బస్సులో బండిలో కూర్చుంటా, అంతే నా పని. ఈ ఒక్క కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే నేను బండి ఎక్కుతాను. తప్పకుండా కూర్చోండి సార్. ఈ బండి ఎక్కి గాంధీ గారు కూర్చున్నారు. గాంధీ గారు ఎక్కినందుకే అది పూల రథంలాగా ఫీల్ అయ్యాడు బండివాడు. బండి కదులుతోంది. ఒక్కరికే ఈ విషయం అంతా అర్థం కావడం లేదు ఎద్దుకి. ఇప్పుడు నడిచినా యజమాని కొట్టేవాడు వాడు ఎందుకు కొట్టడం లేదని. కొట్టకపోయినా తనకి నడవాలన్నా ఎద్దు తెలియడం లేదు, ఎద్దు నడవడం లేదు. కొట్టాలనే ఉత్సాహం బండివాడికి పెరుగుతోంది. కూర్చున్నది గాంధీ గారు, ఒప్పుకున్నది కొట్టనని. వెళ్ళక తప్పదు. 12 మైళ్ళు అప్పటికే 3 గంటలు బట్టి నడిచింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత గాంధీ గారు పడుకున్నారు. దీపాలు కనిపిస్తున్నాయి. ఇంకా 2-3 మైళ్ళల్లో విలేజ్ కనిపిస్తుంది. పెద్ద ఆయన పడుకున్నాడు. పర్వాలేదు అనుకున్నాడు. చెట్లు మనం దెబ్బేశాడు. ఇప్పటికీ ఎద్దుకు ధైర్యం వచ్చింది. ఒక్క గంటకి వెళ్తుంది. ఇంకా 2 అంగల్లో విలేజ్ కనిపిస్తుంది. గాంధీ గారికి వచ్చింది. ఏం చేశాను గురుగారు, ఏం పర్వాలేదు, నేను రోజు చేసే పని ఇది. దాన్ని కొట్టకపోతే దాన్ని తెలియటం లేదు. గాంధీ గారు ఇక్కడ మేనేజ్ తెలుస్తుంది, మరేం పర్వాలేదు సార్, వచ్చేసాను మనం బండి ఆపరాను. దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు టెల్ ది స్టోరీ టు యూ. మహాత్మా గాంధీ సెడ్, స్టాప్ ది కార్. నో, I made a mistake. I made a crime. బండి ఒక జంతువుని హింసించడం కారణంగా బండి ఎక్కకూడదు అనే ఒక నియమానికి నేను ఇవాళ నా అవసరం మేరకు ఒక సాకును వెతుక్కున్నాను. నేను బండి ఎక్కిన కారణంగా ఆల్రెడీ నేను నేరం చేస్తున్నాను. ఆ నేరానికి ఏమీ సంబంధం లేని నువ్వు చేసే పని నువ్వు చేసి జంతువులు హింసించావు. దానిలో కూడా నాకు మాట ఉంది. కనుక ఐ హ్యావ్ నో రైట్ టు టేక్ ది లగ్జరీ ఆఫ్ ట్రావెలింగ్ 12 kilometers ఇన్ ఏ కార్ట్ విచ్ బ్రోక్ మై రూల్ అని బండి దిగి ఈయన 10 కిలోమీటర్లు నడిచి వెనక్కి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి మళ్ళీ స్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు నడిచి విలేజ్కి వచ్చాడు. మీరు క్షమించాలి, ఆ రోజు ఆ గ్రామంలో జర్నలిస్ట్ లేడు. ఆ గ్రామంలో గొల్లపూడి మారుతారు కాలం రాయడానికి లేడు. ఆ గ్రామంలో కెమెరాలు లేవు. ఆ గ్రామంలో ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నేను ఇవాళ సభలో చెప్తున్నాను కానీ ఆ రోజు చెప్పగలిగింది ఏమీ లేదు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వేర్ an institution comes in. Now, Mahatma Gandhi's honesty is not a performance. Mahatma Gandhi's honesty cannot be bargained. It is an honesty for which he is answerable himself. On a given night, when he happened to know, when he convinced himself that this is something which he should not have done, he never said it. He punished himself and it will live with him. This is, my friends, I call it an attitudinal change. ఈ జీవితంలో ఈ దశలో చాలామందికి
మైండ్ సెట్, ఇక నేను చాలా చాలా చక్కటి కథలు చెప్పగలను. నేను మైండ్ సెట్ చేంజ్ కావాలి, సొసైటీ చేంజ్ కావాలి అంటే ఒక నరేంద్ర మోడీ మాత్రమే, ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ దేశాన్ని మార్చలేదు. ఎందుకు కారణం అంటే 75 ఏళ్ళు దీన్ని దరిద్రం, ఎంత దరిద్రం చేయాలో అంత దరిద్రంగా చేయగలిగాం మనం దీన్ని కనుక. ఈ దేశంలో మనకి తెలిసి ఒక వినోబా భావే గారు, ఆయన 97 మందులు నా శరీరాన్ని యాక్సెప్ట్ చేయటం లేదని, నా శరీరం మందులకి రియాక్ట్ కావడానికి అంగీకరించడం లేదు కనుక నా శరీరానికి అభ్యంతరం పెట్టను, నేను ఇవాళ నుంచి మందులు మానేస్తాను అంటే ఊరుకున్నాడు. ఆయన సూసైడల్ నోటు మీద ఆ గవర్నమెంట్ అతన్ని అరెస్ట్ చేయలేదు. హీ డైడ్ ఏ కంఫర్టబుల్ డెత్. హీ ఇన్వైటెడ్ డెత్ నాట్ బికాస్ హీ వాంటెడ్ టు డై, బట్ బికాస్ హిస్ బాడీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఇట్. నాట్ మెనీ పీపుల్ ఆర్ దేర్. జీవితంలో మైండ్ సెట్ని చేంజ్ చేయగలిగిన వ్యక్తులు, మైండ్ సెట్ని చేంజ్ చేయగలిగిన పరిస్థితులు, ఇండివిజువల్ సైకీని రాగలిగినప్పుడే ఒక వినోబా భావే ఆయన ఎవరైనా ప్రపంచంలో తలుచుకోగలరా? ఈ వాజ్ ఎ మోటివ్ ఫోర్స్, ఈ వాజ్ ఎ ఫోర్స్. మహాత్మా గాంధీ అనే వ్యక్తి భోజనం చేయకపోతే రవి అస్తమితులు బ్రిటిష్ సామ్రాజ్య నివాసనం పునాదులతో కదిలింది. అతను భోజనం చేయకపోతే ఒక సామ్రాజ్యానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన సాల్ట్ తీస్తే సాల్ట్ వల్ల ఉపయోగం ఏమిటో వైస్రాయ్కి అర్థం కాలేదు. ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక ధర్మము, ఒక ఆత్మశుద్ధి, ప్రత్యేకంగా నిలబడగలిగిన వ్యక్తిగతమైన నిజాయితీని వ్యక్తి నిలబెట్టుకోగలిగితే, వ్యక్తి స్థాయిలో ఆ నిజాయితీ నిలబెట్టే మైండ్ సెట్ని ఒక వ్యవస్థ, మీలాంటి వ్యవస్థ క్రియేట్ చేయగలిగితే ఇవాళ చాలా అవసరం. వ్యవస్థ బాగుపడుతుంది. డోంట్ ట్రై టు ఇంప్రూవ్ ది సొసైటీ because the society as a whole is trying to stink. It should start with an individual. It will start in a dark night, in a dingy village, in a bullet cart దగ్గర దిగి వెనక్కినైతే ఒక మహాత్మా గాంధీ ద్వారా స్టార్ట్ అవుతుంది. 2 యాపిల్ పళ్ళు తెచ్చుకున్న బాబాయ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. నా శరీరానికి ఈ వైద్యం అక్కర్లేదని చెప్పగలిగిన ఒక ముసలి 90 ఏళ్ల వృద్ధుల్లో స్టార్ట్ అవుతుంది. దమ్ముంటే నీలో స్టార్ట్ అవుతుంది, చేతనైతే నాలో స్టార్ట్ అవుతుంది. మనలో స్టార్ట్ అయితే మన చుట్టూ ఉన్న వ్యవస్థ కూడా ఉంటుంది. మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ టోకెనిజం దట్ హెల్ప్స్ దిస్ సొసైటీ. ప్లీజ్, యు ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, యు ఆర్ ఆల్ లెర్నెడ్ పీపుల్, యు ఆర్ ఆల్ వెల్దీ పీపుల్, యూ గెట్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ది ఆస్కింగ్, బట్ ప్లీజ్ see the individual and see whether you can touch the character, because it is time we do it. Otherwise, we are going to hand over a stinking planet to our children who are going to unfortunately live for the next 100 years. Namaskaram.